గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ స్పీడ్ పెంచింది. గొర్రెల స్కామ్ నిందితులకు ఏసీబీ కస్టడీలో విచారణ జరపనుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచంద్ర నాయక్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ కు 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు రామచంద్ర నాయక్, కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గొర్రెల స్కామ్లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్లో మొదట 2.10 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ అరెస్టుతో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన కీలక ఏసీబీ ఆధారాలు సేకరించింది. మరోవైపు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు.